First ever factory outlet Mukinda Jewelries, KBHP, Somajiguda, Suchitra, Hanmakonda, Kottapet, Chandanagar, Khammam. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా, ఇంట్లో మనం వాస్తు ప్రకారం చూసుకుంటే ఈశాన్యంలో నీళ్లు ఉంచుతాం. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటమ్మా? ఈశాన్యానికి నీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి? నీళ్ళు ఎప్పుడూ కూడా శుభ్రతని కలిగిస్తాయి, శుచిగా ఉంటాయి, తడి ఉంటుంది. నీళ్ళు ఎక్కడుంటాయమ్మా? పల్లానికి ఉంటాయి. అంతే అంతే కదా. అంతే. అక్కడ పల్లం ఉంది అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, మన భూగోళం 23.5 డిగ్రీలో ఎంతో యాక్సిస్ కొంచెం వంగి ఉంటుంది, స్ట్రైట్గా ఉండదు కదా. అందువల్లే కదా భూమి సూర్యుడు చుట్టూతా తిరిగేటప్పుడు గుండ్రగా తిరగదు. ఎట్లా తిరుగుతుంది? కోడిగుడ్డ ఆకారంలో తిరుగుతుంది. ఒకవైపు ఇంత లావుగా ఉంటుంది, ఆ వంకర ఇట్లా తిప్పకూడదు, ప్రదక్షిణం కదా. ఇటు వెళ్ళి ఇలా వెళ్ళి కొంచెం కిందకు వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడ వెడల్పు. అవును, అంతే కదా. ఇలా ఉండడానికి కారణం, గుండ్రంగా తిరుగుతుంటే కూడా అలా ఉండడానికి కారణం ఏమిటి అంటే, భూమి యొక్క అక్షం యాక్సిస్ ఇట్లా ఉండకుండా కొంచెం వంగి ఉంటుంది. దానివల్ల ఆ వంగేది ఎటువైపు పొంగుతోంది? ఆ వంగిన కారణంగా భూగోళం కొద్దిగా ఈశాన్యం వైపుకి కొంచెం వంపుంటుంది. సో ఫ్లో విత్ ద ఫ్లో అని ఒక మాట ఉంది ఆంగ్లంలో. అంటే ప్రవాహానికి అనుకూలంగా నువ్వు ఈదుకుంటూ వెడుతున్నావు అనుకో, తేలికవుతుంది, నువ్వు కష్టపడక్కర్లా. కొంచెం శ్రమతో ప్రవాహం అటు పక్కకి వెళ్తోంది కనుక నువ్వు కూడా తేలిగ్గా వెళ్ళిపోతావు. ఎదురొస్తున్నావు అనుకో, ఆ ప్రవాహ వేగానికి ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి పెట్టి నువ్వు ముందుకెళ్లాల్సి ఉంటుంది. కరెక్ట్, అంతే కదా. అవును. ఇప్పుడు ప్రవాహంతో ఇట్లా వెడుతూ ఉంటే నీవు వెళ్ళవలసిన వేగం నీకు సరిపోతుంది, కానీ ప్రవాహాన్ని ఎదుర్కోవాలి, ఆపాలి అనేది లేదు కదా. ఇటు నుంచి ఎదురు ఈదడం కొంచెం కష్టం. అలా ఉండడం కోసం మనం భూమి ఉండేటటువంటి పరిస్థితికి అనుకూలంగా మనం గనక ఉన్నట్టయితే దాంతోపాటు సుఖంగా నడిచిపోతుంది. అందుకని అటు పక్క పల్లం ఉండాలి. పల్లం ఉన్న చోట నీళ్లు ఉంటాయి కనుక ఇంట్లో నీళ్ళు ఎక్కడ ఉండాలి అంటే పల్లంగా ఉన్న వైపు, ఈశాన్యం వైపు నీళ్లు పెట్టుకోమని చెప్పారు. పైగా ఈశాన్యం ఎవరి స్థానం? ఈశానుడి యొక్క స్థానం. ఈశానుడు అంటే శివుడు. శివుడు ఉండేటటువంటి చోటు. అష్టదిక్పాలకుల్లో శివుడు అటు ఉండేటటువంటి శివుడికి ఎప్పుడూ కూడా కావలసినంత అభిషేకం చేస్తూ ఉండాలి. అందువల్ల నీళ్లు ఉండడం ఆయనకు ఉపయోగం. అంతేకాదు, నీళ్లు ఉన్నట్టయితే అక్కడ చెత్త వేయం. అవునమ్మా. నీళ్లల్లో చెత్త ఇది ఉన్నవాళ్ళు ఎవరు వెయ్యరు, బుర్ర ఉన్నవాళ్ళు ఎవరు. ఎందుకంటే అది మనకు ఉపయోగపడుతుంది కదా. అవును, తాగడానికో, స్నానం చేయడానికో, ఉంచుకుంటాం. నీళ్లున్న చోట శుభ్రంగా ఉంచుతాం కూడా. అది ఉండడంతో పాటు మనం కూడా ఉంచుకుంటాం. ఎప్పుడు కూడా ఇంట్లో ఈశాన్యం మూల బరువు తక్కువగా శుభ్రంగా ఉంచుకుంటాం. ఒక గదిలో కూడా ఈశాన్యం మూల మనం బరువు పెట్టాం. ఆఖరికి వాస్తు తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే, కొంచెం ఎక్కువ చాదస్తమే అనుకోండి, కర్ర కూడా ఈశాన్యం మూల గోడకి పెట్టద్దు అంటారు. ఒక చిన్న కర్ర కూడా. అదేలేమ్మా. అంటే అది చాలా పవిత్రమైనటువంటి దిశ ఈశాన్యం. అంటే శివుని యొక్క స్థలం. శివుడు అంటే ఆ శివుడనే కాదు, పరమాత్ముడు ఎవరైనా సరే కనుక అక్కడ శుచిగా ఉండాలి, తడి ఉండాలి, ఆర్ద్రత, మెత్తదనం. ఎప్పుడు కూడా గుండె మెత్తగా ఉంటుంది అన్నప్పుడు మనకి దయ కలిగిన, బాధ కలిగిన కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి, కానీ కోపం వస్తే మండుతాయి. ఆ మంట కాకుండా తడి ఉండాలి. తడి ఉండడం అన్నది దయ, కరుణ, భగవంతుని యొక్క లక్షణం. కనుక ఆ వైపు నీళ్లు ఉంటే చల్లగా ఉంటుంది అని. చల్లదనం మనకు వచ్చేది నీళ్ల వల్ల గనక అటుపక్క నీళ్లు పెట్టడం. సరే, పూర్వకాలం ఇల్లు కట్టడానికి ముందు ఈశాన్యం వైపు ఒక బావి తవ్వి ఆ తర్వాత ఇల్లు కట్టడం మొదలు పెట్టేవారు. ఇప్పుడు మనకు అవసరం లేదు, అట్లాంటి అవకాశాలు లేవు. ఇంకుడు గుంటలైనా పెట్టుకోవచ్చుగా కనీసం. అవును, పెట్టుకోవచ్చు. లేదంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు దానికి ఏదో ఒక ప్రతీకగా, ఒక సింబాలిక్గా ఈశాన్యం మూల ఒక పాత్ర పెట్టి అందంగా ఉండేటట్టు దాంట్లో నీళ్లు పోసి దాంట్లో ఏదో ఒక పువ్వో ఆకో వేసి అక్కడ నీళ్లు పెట్టామని, ఇదంతా ప్రతీకాత్మకంగా చేసేది. అంటే మనస్సులో ఇది శివ సంబంధమైనటువంటి దిక్కు, ఇక్కడ పవిత్రంగా ఉండాలి, ఇక్కడ మనకి దేవుడు ఉండేటటువంటి చోటు అని మనని మనం గుర్తించుకోవడంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఓకే, అలాంటి అవకాశం లేనప్పుడు కనీసం ఇలా అయినా ఇలా పెట్టుకొని అయినా తృప్తి చేస్తారు. పొందుతున్నాం. అవును. అంతే అది కదమ్మా. తృప్తి పొందడానికి. ఆ, ఇంకా గమ్మత్తు ఏంటంటే అటువైపు స్నానాల గదులు అవి పెట్టుకోమంటారు. నీళ్లు కూడా ఈశాన్యం వైపుకే ప్రవహించేట్టు పెట్టుకుంటాం మనం. అవును. స్నానాల గదులు అక్కడ పెట్టుకుంటారు. చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, అది ఎవరన్నా మంచి వాస్తు పండితులు దానికి ఇంకా మంచి వివరణ ఇవ్వాలి. స్నానాలు కదా అక్కడ పెడితే ఎలాగా? స్నానం చేసేది కొంచెం మాలిన్యాలు ఎడతాయి కదా, ఆ, మరి నీళ్లు ప్రవహించాలన్న దృష్టితో మీరు ఇప్పుడు ఈశాన్యం వైపు పవిత్రంగా పెట్టారు భావించే కానీ వైపు, అవును. అప్పుడు నీటికి స్నానాల గదులు అవి ఎందుకు పెట్టుకుంటారు అంటే నీళ్లు ప్రవహించటమే ప్రధానము, అందుకని అని వాళ్ళు చెప్పిన సమాధానం. సరే, మనసుకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చెప్పిన దాన్ని విందామంతే. అంతేనమ్మా, తప్పకుండా. అంతకన్నా మనం చేయగలిగిందే లేదు. అందుకే అమ్మ, మొక్కలు అవి పెట్టేటప్పుడు కూడా ఈశాన్య మూల ఖాళీ పెడతాం, అక్కడ మొక్క పెట్టకుండా. ఆహాహా. ఎందుకంటే అది మొక్క పైకి ఎదుగుతుంది కదా. అవును, అవును. వీలైనంత పక్కకి తక్కువగా ఉండడం. ఒకవేళ ఇంటికి కప్పు అది వేసేటప్పుడు కూడా ఈశాన్య వైపు కొంచెం వాలు ఉండేటట్టు, ఇట్లాంటివి చాలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే పెద్ద పెద్దవి చేయలేకపోతే చిన్న విషయాల్లో కనీసం, అన్నా పాటించి మనకి ఆ శాస్త్రం పట్ల, వాస్తు పురుషుడి పట్ల మనకు గౌరవం ఉంది అని ప్రకటించుకోవడం, ఇవన్నీ ఖచ్చితంగా అమ్మా, 100% మీరు అంతే. చెప్పింది. అయితే పలానా పాత్రలోనే పెట్టాలి, రాగి చెంబులోనే పెట్టాలి, మట్టి పాత్రతోనే పెట్టాలి, ఇలాంటి నియమాలు ఏమన్నా ఉన్నాయా? నాకు తెలుసు అట్లాంటివి ఏం లేవమ్మా. నీరు ప్రధానం, అంతే. నీరు ప్రధానం. అసలు అన్నింటికన్నా మట్టి పాత్రని మించింది ఏముందమ్మా. అమ్మ, దేనికైనా మట్టి పాత్రేనమ్మా, దీపం పెట్టడానికైనా, ఆ, నైవేద్యం పెట్టడానికైనా, లేకపోతే మనం ఏదైనా వండుకొని అమ్మా, తినడానికైనా మట్టి వెంకటేశ్వర స్వామికి రోజు దేంట్లో పెడతారు? పాత్రే కదా. మట్టి పాత్రలతో పెడతారు. కరెక్ట్ అమ్మా. మట్టి పాత్ర చాలా చాలా పవిత్రమైంది. ఇప్పుడు హోమాలు చేస్తారు, హోమం చేసేటటువంటి చోట దీపం వెలిగించేది పెద్ద మట్టి, ప్రమిద. దాంట్లోనే, ప్రమిద పెద్ద దాంట్లోనే వెలిగిస్తారు. అక్కడ పసుపు కుంకాలన్నీ పెట్టుకునేటటువంటిది లాజులు అంటే పేలాలు, వరి పేలాలు, ఇలాంటివన్నీ ఉపయోగిస్తారు కదా. ఈ ఉపయోగించేవన్నీ కూడా దేంట్లో పెడతారు? మట్టి మూకుళ్ళల్లోనే అక్కడ పెట్టుకుంటారు. పాలికలు మూకుళ్ళల్లో పెడతారు. మట్టి చాలా పవిత్రమైనటువంటిది, అందువల్ల మట్టికి అసలు దోషం ఏం లేదు. అందువల్ల మట్టి పాత్ర పెట్టగలిగితే మంచిది. మనం పెట్టలేనప్పుడు ఏం చేస్తాం, ఏదో ఒక పాత్ర అయితే కాస్త అందంగా ఉంటుంది కదా అని మరి రాగి పెడితే కొంచెం కష్టమే, దాన్ని తోముకోవద్దు. అవును, లోపలన్నా శుభ్రం చేస్తామేమో కానీ బయట శుభ్రం చేయడం చాలా కష్టం, అది మెరిసేటట్టు. అవును, కాసేదో నిమ్మకాయ నీళ్ళలో చింతపండు నీళ్ళలో పోసి ఆ పాత్రలో కాసేపు ఉంచితే కాస్త రాగి లోపల శుభ్రం అవ్వచ్చు. కానీ బయట చేయాలంటే మళ్ళీ పీతాంబర్ లాంటివి ఏవో ఉన్నాయిట, అట్లాంటివి తెచ్చుకొని చేయాలి, ఇది కదా కష్టమైన పని. దీన్ని బట్టి మట్టి పాత్ర అయితే, మట్టి పాత్ర ఉత్తమం అమ్మా. లేదంటే ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇనుము అంత శ్రేష్టం కాదు. ఇనుము శనికి సంబంధించింది గనక స్టీలు, ఇనపది కాకుండా పెడుతూ ఉంటారు. అందువల్ల రాగో, కంచో, ఇత్తడో పెడుతూ ఉంటారు. ఏది పెట్టినా మట్టి శ్రేష్టం. కానీ ఒక మాట చెప్పారు చూడండి అమ్మ మీరు, అంటే దానివల్ల ఉపయోగం ఉందా లేదా అది పక్కన పెడితే మన వాస్తు శాస్త్రాన్ని మనం గౌరవిస్తున్నాం, అంతే కదా. అంతే. కానీ నీళ్లు ఉంటే మాత్రం అమ్మ, కాసి నీళ్ళు అలా గనక పెట్టినట్టయి ఓపెన్గా పెట్టి ఉన్నట్టయితే వాతావరణంలో హ్యూమిడిటీ వస్తుంది, డ్రై అట్మాస్ఫియర్ ఉండదు. వాతావరణంలో హ్యూమిడిటీ వల్ల ఏమొస్తుందంటే ఎక్కువ చలేదు, ఎండ ఉంటే ఎక్కువ వేడి బాధ కలిగించదు. ఎప్పుడూ కూడా మీరు కావాలంటే గమనించి చూడండి, మీ ఇంట్లో హాల్లో ఒక వెడల్పాటి పాత్రలో నీళ్ళు అక్కడ పెట్టండి వేసవి కాలంలో. అలా పెట్టినప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి, నీళ్లు లేకుండా ఉన్నప్పుడు వాతావరణానికి మీరు వాతావరణంలో గమనించినట్టయితే తేడా ఉంటుంది. కనీసం 1-2 డిగ్రీల టెంపరేచర్ తేడా వస్తుంది. సాంకేతికంగా కూడా ఇలాంటి మార్పులు ఉంటాయి. ఉంటాయి. రైట్ అమ్మా, నమస్తే.